పూర్తిగా ఏ పక్షాన్ని ఏకపక్షం సమర్థించని నైజం విజయనగరం జిల్లా పార్వతీపురం ఓటర్లది. ఒక దశలో టీడీపీ కంచుకోటగా, మరో దశలో కాంగ్రెస్ కంచుకోటగా అనిపించేలా వ్యవహరించిన అసెంబ్లీ సెగ్మెంట్ ఇది. ఉత్తరాంధ్రలో స్వతంత్ర పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్ని, జనతా ప్రభంజనాన్ని గెలిపించిన ఘనత కూడా పార్వతీపురం ఓటర్లకు ఉంది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీకి పట్టం కట్టిన ప్రజలు మరోసారి సైకిల్నే ఆదరిస్తారా, జగన్ నవరత్నాల వైపు మొగ్గు చూపుతారా అనేది అంతు చిక్కకుండా ఉంది. రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రాజేస్తోంది. ఏర్పాటైన పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు మిశ్రమ ఫలితాలివ్వడంలో సిద్ధహస్తులు. 2009 వరకు జనరల్ సెగ్మెంట్గా ఉన్న ఆ నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఒకసారి స్వతంత్ర పార్టీ, మరోసారి జనతా పార్టీ అభ్యర్థులు సైతం గెలిపించిన విలక్షణత పార్వతీపురం ఓటర్లది. పార్వతీపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,75,400. కాగా వీరిలో అత్యధికంగా పురుషుల ఓట్లు 95,400 వరకు ఉన్నాయి. మహిళా ఓట్లు 80,000 వరకు ఉన్నాయి. నియోజకవర్గంలో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ పార్వతీపురం ఓటర్లు స్వతంత్ర అభ్యర్థికే పట్టం కట్టారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు 85, 89, 94 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. 1999 నుంచి మరో 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. 2009లో ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పాటైన పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్లో పార్వతీపురం రూరల్తో పాటు సీతానగరం, బలిజిపేట మండలాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్గా మారాక తొలిసారి ఎస్ జయమణి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా, బొబ్బిలి చిరంజీవులు టీడీపీ టికెట్పై బరిలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 2,718 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 2014 నాటికి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్ తెరమరుగై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ ప్రధాన రాజకీయ పక్షాలుగా పోటీ పడ్డాయి. గతంలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన బొబ్బిలి చిరంజీవులకి టీడీపీ మరోసారి అవకాశం కల్పించింది. 2009లో ఓడిపోయిన చిరంజీవులు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ చేసిన ప్రచారం ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తేలా చేసింది. విడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారనే నమ్మకం కూడా నాడు టీడీపీకి కలిసొచ్చింది. అన్నింటికీ తోడు పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఎన్డీఏ అభ్యర్థిగా బొబ్బిలి చిరంజీవులు తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జె ప్రసన్నకుమార్ పై 6,129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎమ్మెల్యే గారైనటువంటి బొబ్బిలి చిరంజీరావు మాస్టర్ గారు, అలాగే ఎమ్మెల్సీ అయిన ద్వారపురెడ్డి జగదీశ్వరరావు గారు, చైర్పర్సన్ అయినటువంటి శ్రీదేవి మేడం గారు కూడా ప్రజలకు చేరువలో ఉంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములవుతున్నారు. 2019 ఎన్నికలు పార్వతీపురంలో హోరాహోరీగా సాగనున్నాయి. ప్రధాన పార్టీలు 2 గెలుపుపై ధీమాతో ఉన్నాయి. చంద్రన్న సంక్షేమ పథకాలే మళ్లీ అధికారం కట్టబెడతాయని టీడీపీ ధీమాగా ఉంది. పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు మెజారిటీ మండలాల్లో తెలుగుదేశం పార్టీదే పై చేయిగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అందరికీ డాక్రా మహిళలకి పసుపు కుంకాల కింద 10,000 రూపాయలు ఇచ్చారు. గృహాలు, ఇంటి హౌసింగ్ లోన్లు ఇచ్చారు. పెన్షన్లు 1000 రూపాయలు ఇచ్చారు. లేవెట్లు, రూమ్లు అందరికీ ఇంటింటికి ఇచ్చారు. ఇంకా టీడీపీ రావాలని కోరుతాను. మేము ఎవరు ఎలాగైనా సరే మేము మాత్రం అదే కోరుతాను. టీడీపీ వచ్చిన తర్వాత డాక్రా లోన్ పసుపు కుంకాల కింద 15,000 ఇచ్చారు. తర్వాత ఏమంచి ఇంకా పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచారు. ఒంటరి మహిళలకి పెన్షన్లు పెట్టారు. ల్యాబొరేటరీలు, ఇల్లు లోన్లు సెలక్షన్ చేశారు బాగానే. ఇంకా ల్యాబొరేటరీలు ఇంకా టీడీపీ రావాలనుకుంటాము. టీడీపీ పాలనలో బాగానే ఉంది. ప్రభుత్వం వచ్చి బాగా సహకరించింది. సంక్షేమ పథకాలు అయితేనే, ఈ లోన్స్లు అయితేనే, ఏ విషయాల్లో కూడా తీయడానికి లేదు, అందుబాటులో అవుతున్నాయి. బాగానే ఉంది పాలన అన్నమాటగా. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న స్థానిక నాయకత్వంపై కొంత వ్యతిరేకత సైకిల్ శ్రేణుల్ని కంగారు పెడుతోంది. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సోదరుడు, ప్రముఖ డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు
బీజేపీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పరోక్షంగా ప్రతిపక్షానికి బలం చేకూర్చినట్లయిందనుకుంటున్నారు. ఆయన తన అనుచర వర్గం కూడా బీజేపీలోకి జంప్ కావడంతో టీడీపీ దూకుడుకు అడ్డుపడినట్లుగా మదన పడుతున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా పుంజుకోయింది. ఎందుకంటే టీడీపీ చేసిన పాలన సరిగా లేకపోవడం వల్ల, పేద ప్రజలు ఇబ్బంది పడడం వల్ల, కార్యక్రమాలు సరిగా వాళ్ళకి ఏవి కూడా సౌకర్యములు కరెక్ట్గా అందకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ప్రజల్లో కొంచెం మార్పు తెచ్చిందండి. దగ్గర పార్వతీపురం నియోజకవర్గం జగన్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజాదరణ బాగా పెరిగినది. నవరత్న కార్యక్రమాలు ప్రకటించారు. జగన్ గారు సీఎం అయితే తప్పనిసరిగా మన రాష్ట్రంలోని ప్రజలు అందరూ కష్టాలు తీరుతాయని నేను అనుకుంటున్నాను. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మన పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు 2014లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్ని సైతం నెరవేర్చలేదంటూ నియోజకవర్గంలో కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ పడకేయడం, నిరుద్యోగ సమస్య తీరకపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించడం వంటి చర్యల్ని నిరసిస్తున్నారు. ఎంత వేగం వస్తే అంత వేగంగా మేము ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడుకి అయితే మేము అరిమి కొడతాం. అలాగే మేము పార్టీ పరంగా జోగరావు గారికి అన్నకు కానీ ప్రసన్న కుమార్ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మేము ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మాది. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అలజంగీర్ జోగారావు నియోజకవర్గం వ్యాప్తంగా అనేక పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వైఎస్ఆర్సీపీని గ్రామ గ్రామానికి విస్తరిస్తున్నారు. నాయకుల్ని, కార్యకర్తల్ని కలుపుకుని ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన పాదయాత్ర మంచి ఫలితాలిచ్చినట్లే కార్యకర్తలు భావిస్తున్నారు. నవరత్నాలపై ప్రజాదరణ అధికంగా ఉండడం కలిసి వస్తుందని చూస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన ప్రసన్నకుమార్ ఓవైపు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలజింగి జోగారావు, జి ఉదయభానులు మరోవైపు వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు ఒక్కటైతే తప్ప నియోజకవర్గంలో అధికార టీడీపీ అభ్యర్థిపై పైచేయి సాధించే అవకాశం లేదని విశ్లేషకులంటున్నారు. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఆ పార్టీలో టికెట్ రేసు కొంత గందరగోళం సృష్టిస్తోంది. జగన్ పాదయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభల్లోనే అభ్యర్థిని ప్రకటిస్తారని ఆశించిన నివురుగప్పిన నిప్పులా ఉన్న పోటీని గ్రహించి అధినేత సైలెంట్ అయినట్లుట. పార్వతీపురం నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. అవి నిలబెట్టినా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య అనే ప్రచారం నడుస్తోంది. ఫలితంగా ఈసారి పార్వతీపురంలో పాగా ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.